హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు నేను మీకు అమెరికాలో ఫాల్ కలర్స్ ఎలా ఉంటాయో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫాల్ కలర్స్ ఏంటంటే, ఇక్కడ సమ్మర్ ఎండ్ అయిపోయి వింటర్ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం చల్లబడేటప్పుడు ఇక్కడ చెట్లు ఆకులన్నీ రకరకాల రంగుల కింద మారుతాయండి. బాగా చలి ఎక్కువైపోయాక ఇంకా అవి రంగులు మారిపోయి రాలిపోతాయి. సో ఈ సీజన్ ఫాల్ కలర్స్ అంటారు. ఫాల్ ఫెస్టివల్ అని కూడా ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు దీన్ని. సో ఇవన్నీ చెట్లు ఆకులు రంగులు మారినవి అన్నమాట. చూసారా ఎంత అందంగా మారినాయో. చాలా కలర్స్ మారుతాయి. ఎల్లో కింద అదే పసుపు రంగు, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, పర్పుల్ కలర్, అలా చాలా కలర్స్ మారుతాయి. చాలా అందంగా ఉంటాయి అన్నమాట. సో ఈ సీజన్లో ఇవి చూడడానికి వేరే వేరే ప్లేసెస్ నుంచి ఇలాంటి కూల్ ప్లేసెస్కి వస్తారు ఫాల్ కలర్స్ చూడడానికి. ఇదంతా మేము ఉంటున్న దగ్గరలో పార్క్ ఏరియా అన్నమాట. చూసారా ఎన్ని కలర్స్ మారినాయో. చాలా అందంగా ఉంటాయి కలర్స్. సో ఇది మాకు దగ్గరలో కెన్సింగ్టన్ పార్క్ అండి. ఇలాంటి ఫాల్ కలర్స్ అప్పుడు చాలా దూరం నుంచి వచ్చి అందరూ ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద కెమెరాస్ తెచ్చుకొని. ఎందుకంటే ఓన్లీ 10 days 15 days ఉంటాయి అంతే కలర్స్. సో ఈ టైంలో మాత్రం ఫోటోషూట్స్ చాలా ఎక్కువ చేస్తారు. ఇదంతా ఆ పార్కే. చూసారా ఇది కార్లో వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట. రోడ్కి రెండు వైపులా మొత్తం చెట్లన్నీ కలర్స్ చేంజ్ అయ్యాయి. సో ఈ సీజన్లో మొత్తం రోడ్డు పక్కన చెట్లన్నీ కూడా ఎంత అందంగా ఉంటాయండి. సో ఈ కలర్స్ చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు.
సో ఇదేంటంటే రెయిన్ పడుతుందండి, అందుకే మిర్రర్ మీద కొంచెం మీకు వాటర్ కనిపిస్తుంది. కానీ చూడడానికి చెట్లు చాలా అందంగా ఉన్నాయని చెప్పి వీడియో తీసాము. సో ఈ మిగిలిన చెట్లు ఏంటంటే ఆల్రెడీ ఫాల్ అయిపోయినాయి అన్నమాట లీవ్స్. సో మళ్ళీ అవి సమ్మర్ స్టార్ట్ అయ్యే స్ప్రింగ్ సీజన్లోనే మళ్ళీ లీవ్స్ వస్తాయి. మళ్ళీ మేలో లీవ్స్ వస్తాయి అన్నమాట వీటికి. అప్పటి వరకు చెట్లన్నీ కూడా అలా మోడల్లోనే ఉంటాయి. ఇక్కడ చూసారా ఎంత అందంగా ఉందో. సో చూసారు కదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.